నేను చెప్పిన వాటికి, నేను అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం లేకుండా దొంగదుడు సమాధానాలు, ఎవరో కాంట్రాక్టర్ చేసినాడు, ఏదో చేసినాడు అనేది కాదు. ఒకే పనిని రెండు చోట్ల జరగాల, ఒక చోట జరిగింది, ఒక చోట బిల్లు కొట్టేసినారు. అది కమ్యూనిటీ సెంటర్ పాతపేటలో వర్కులు ఏం జరగకుండా 3 కోట్లు కొట్టేసినారు. ఇది ఈ విషయం రోజు మీరు అధికారుల నుంచి పూర్తి వివరాలు తీసుకోండి. ఇకపోతే మా కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు వ్యవసాయం చేస్తూ రైతు బిడ్డగా ప్రజలకు ఆరోగ్యాన్ని చేకూర్చే ఆక్సిజన్ ఇస్తున్నాడు. అదే బుగ్గన గారు మైన్స్ వ్యాపారం చేస్తూ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాడు. రేపు ఏది మంచిదో తెలుసుకోండి. అంతేకాకుండా శాండ్ ప్రతిరోజు కర్నూలు నుంచి 100 లారీలు కర్ణాటక తరలిస్తూ ఈ బుగ్గన గారు శాండ్ మాఫియాకు ఆజ్యం పోసినాడు. ఇది మీరు నాగలాపురం చెక్ పోస్ట్ పోలీసు వాళ్ళని కానీ ఆ ఊర్లో నడిచి చెప్తారు. అర్ధరాత్రి తర్వాత 100 లారీలకు పైగా ప్రతిరోజు కర్ణాటకకు శాండ్ తరలిస్తున్నాడు. ఇక ల్యాండ్ మాఫియా జగదుర్తి, ఉడుమలపాడు, డోన్ హైవే పరిసర ప్రాంతాల్లో ఎన్ని ల్యాండ్లు కబ్జా అయ్యాయో రేపు గవర్నమెంట్ మారుతానే మేము దృష్టికి తీసుకొస్తాం. ఇకపోతే మైన్స్ గురించి నేను ఆర్టీ యాక్ట్లో అడిగినంత మాత్రమే ఫ్యాక్టరీ మూసేస్తారా? నువ్వు కూడా గత అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆర్టీఐ ద్వారానే కొన్ని విషయాలను అడిగినావు, ప్రస్తావించినావు. ఆ ఆర్టీఐలో నువ్వు నాకు గురువు, నువ్వే ఆదర్శం. నాకు ఆర్టీఐలో ఇంత విషయాన్ని తెచ్చుకొని నువ్వే చూపించినావు. నేనేమడుగుతున్నా, 42 కోట్లు రాయల్టీ కట్టుని అడుగుతున్నా, డిఎంఎఫ్ 3 కోట్లు కట్టుని అడుగుతున్నా. అది తప్ప దాన్ని వక్రీకరిస్తున్నావు. ఉద్యోగాలు కల్పించుకుంటున్నా, పుట్టానే పిల్లలకి ఇది అవుతుంది. ఇమ్మడి 10th క్లాస్ పాస్ అవుతాను, ఆల్రెడీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి పిల్లలు పుట్టి 18 ఏళ్ళే నిరుద్యోగులుగా రోడ్ల మీద వాళ్ళకి అంటున్నాను. 700 మందిని కాంట్రాక్టర్లు తొలగించిన వాళ్ళకు బాగోదు చూడమని అడుగుతున్నాను. ఇవన్నీ తప్పుగా అనిపిస్తుంది. నీ యొక్క ఆదాయం మాత్రం నీకు అనిపిస్తుంది. ఇతరుల యొక్క శ్రేయోభిలాషిగా నువ్వు ఎప్పుడు కూడా గుర్తించలేవు. నువ్వు వాళ్ళ బాగోదు చూడాలనే ఉద్దేశం నీలో ఏ క్వశ్చన్ లేదు. ఎందుకంటే మీరంతా బ్రిటిషర్స్ దగ్గర కఠినమైన హృదయంతో బతికినారు. ఇకపోతే వైన్ బూమ్, 3 క్యాపిటల్స్. నీ అమ్మ 3 క్యాపిటల్స్ ఎక్కడ ఉన్నాయా? ఒక క్యాపిటల్ గతి లేకుండా చేస్తారు మీరు. పోనీ ఏమన్నా భూమి సేకరించినారా? అది సేకరించలే. కర్నూలు న్యాయరాజు అన్నారు, న్యాయరాజుగా భూమి సేకరించినావా? ఏమీ లేదు. లా యూనివర్సిటీ అంటివి, అది అంతంత మాత్రమే. వైజాగ్ అండి, అది అంత మాత్రమే. ఏది ఎక్కడ చెప్పండి. కాబట్టి మీరు దేంట్లో కూడా ఇది కాదు. మీ ప్రభుత్వంలో మీరు అన్నింటిలో ప్రతి విషయంలో మీరు ఈ ల్యాండు, శాండు, మైన్. ఇక వైన్ గురించి చెప్తే ఆ వైన్ నువ్వేమో మంచి వైన్ అవుతావు. సుంకేశ్వరంలో మీ మిత్రులతో కూర్చొని మంచి వైన్ అవుతావు నువ్వు. ఇక్కడేమో భూములు 3 క్యాపిటల్ పెట్టి లివర్లు జరగొట్టి, కిడ్నీలు జరగొట్టి వాళ్ళ ప్రాణ నష్టం ఎంతో జరిగింది. పబ్లిసిటీలో ముందుంటావు నువ్వు. ఎందుకంటే పబ్లిసిటీలో రసికుడవు నువ్వు. ఎందుకంటే డోన్ రైల్వే స్టేషన్లో డోన్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర అండర్ బ్రిడ్జ్ కడతానని చెప్పి నువ్వు ఆడ ఫౌండేషన్ చేసినావు. ఈ రోజు వరకు భూసేకరణ జరగలేదు. వాళ్ళని ఎవరెవరైనా గుర్తించలేదు. అక్కడ ఎవరెవరి బిల్డింగ్లు పోతున్నాయి, ఎంత ల్యాండ్ పోతుంది, ఏ బిల్డింగ్ డ్యామేజ్ అయితే ఇంతవరకు నువ్వు సేకరించలేదు. ఏమీ లేకుండానే నువ్వు ఆడ ఫౌండేషన్ చూడేసినావు. అసలు నీకు సంబంధం లేని విషయం. అది రైల్వే అధికారులకు సంబంధించిన విషయం ఏంటంటే నువ్వు ఎట్లా ఫౌండేషన్ వేస్తావు మాకు అసలు అర్థమే కాదు అసలు ఆ విషయం. నువ్వు ఫౌండేషన్ వేసి దాన్ని పబ్లిష్ చేసినావు. నువ్వు అందుకే పబ్లిసిటీలో రసికుడవు నువ్వు.